హలో, వెల్కమ్ టు బిజినెస్ ట్రీ. లాండ్రీ మరియు డ్రై క్లీనింగ్ సంబంధించిన బిజినెస్ని మీకు పరిచయం చేయడానికి మన స్టూడియోకి వచ్చారు ప్రతిభ గారు. ప్రతిభ గారు లాండ్రీస్పా అనే ఒక ఫ్రాంచైజ్ ఒక ఓనరు. మరి ఆమెతో మాట్లాడి ఈ ఒక ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ ఏ విధంగా అందిపుచ్చుకోవాలో ఆ విశేషాలు అడిగి తెలుసుకున్నాం. ప్రతిభ గారు నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ అగైన్ ఫర్ ద బిజినెస్ ట్రీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లెజర్ మేడం. ఎస్ మేడం. సో మనకి బిజినెస్ చేసుకోవడానికి అనేకమైన ఆపర్చునిటీస్ ఉన్నప్పటికీ కూడా మీరు ఈ ఫీల్డ్ని ఎంచుకోవడానికి కారణం? సో అంటే స్పెసిఫిక్గా కారణం అంటూ ఏమీ లేదండి. అంటే నా జర్నీ స్టార్ట్ చేయాలి అని అంటే నేను ఫ్రాంచైజీ నుంచి ఇప్పుడు ఫ్రాంచైజర్గా మై జర్నీ అనమాట. సో నేను ఇనీషియల్గా స్కూల్లో టీచర్గా వర్క్ చేసేదాన్ని, ఆ విషయం తెలిసిందే. సో ఆ జాబ్ నుంచి బిజినెస్లోకి షిఫ్ట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఒక ఫ్రెండ్ ద్వారా ఈ లాండ్రీ బిజినెస్ అనేది ఒకటి ఉంది. సో అది ఫ్రాంచైజీ తీసుకున్నాం అనమాట. సో ఆ ఫ్రాంచైజీ తీసుకున్న దగ్గర నుంచి అంటే ఇట్స్ లైక్ ఆ టైంలో అదంతా ఒక కన్ఫ్యూజన్ స్టేట్. ఒక జాబ్ నుంచి బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే అట్లీస్ట్ మనకు ఆ నాలెడ్జ్ అనేది ఉండాలి కదా అనేది ఫస్ట్. ఎవరైనా బిజినెస్లోకి రావాలి అని అనుకుంటే ఆ బిజినెస్ గురించి అట్లీస్ట్ మనకు ఒక ఐడియా ఉండాలి. అంతే తప్పించి ఆ బిజినెస్ గురించి మొత్తం తెలిస్తేనే మనం ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనేది ఉండదు. బికాజ్ బిజినెస్లో అడుగుపెట్టిన తర్వాత ఎవ్రీడే విల్ బీ అ లెర్నింగ్ ఫర్ ఎవ్రీ వన్. సో అట్లా ఆ ఫ్రాంచైజీ తీసుకుని ఈ ఫ్రాంచైజర్ స్టేట్కి రావడానికి ఇట్స్ లైక్ మెయిన్ హోల్ థింగ్ ఇస్ ఇట్స్ లైక్ వీ అన్నందుకు ఇట్స్ లైక్ వీ బోత్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ దిస్. నాతో నా ఫ్రెండ్ కూడా ఉంటారు. సో యాజ్ షీఈ్ వర్కింగ్ షీఈ్ నాట్ మెయిన్లీ ఇన్ టు దిస్ బిజినెస్, బట్ బ్యాక్ డ్రాప్ ఉండి ఆవిడ నడిపిస్తూనే ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ నడుస్తున్నాయి అనమాట. సో ఇట్స్ ఇనిషియల్లీ హర్ ఐడియా టు కమ్ ఇన్ టు స్టార్ట్ దిస్ బిజినెస్ అనమాట. అండ్ సో ఆ ఐడియాని నేను ఇంప్లిమెంట్ చేయడము. సో హౌ ఫార్ విల్ ఇట్ వర్క్ అనేది. సో ఈ బిజినెస్లో ఎట్లా ఉంటే మినిమం నాలెడ్జ్, బట్టల గురించి మనకి ఆ మినిమం నాలెడ్జ్ ఉంటే సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కెన్ స్టార్ట్ దిస్ బిజినెస్. అది సాధారణంగా కస్టమర్స్ ఎలాంటి సందర్భంలో వాళ్ళ ఈ సర్వీస్ వాడుకోవాలనుకుంటారు? వాళ్ళు ప్రస్తుత పరిస్థితి ఇట్స్ ఫేవరబుల్. అంటే ఎట్లాగూ అని అంటే ఎవ్రీవన్ ఈజ్ ఎంప్లాయిడ్. సో అందరికీ జాబ్స్ ఉన్నాయి. సో నో వన్ హ్యాస్ దట్ టైమ్ టు సిట్ అండ్ వాష్ దేర్ లాండ్రీ. సో చిన్న ఎగ్జాంపుల్, మనం ఎప్పుడైనా కొత్త బట్టలు కొనుక్కోవాలంటే వెళ్తాము, షాప్కి వెళ్తాము, వి లుక్ ఓవర్ ఫర్ ద బ్రాండ్ అండ్ ఫర్ ద రీజనబుల్ ప్రైస్, మనకి ఎంతవరకు వస్తుంది మన బడ్జెట్కి, అండ్ వి గో ఫర్ అ బ్రాండింగ్ థింగ్. అండ్ సో దట్ బ్రాండింగ్ తీసుకుని వేసుకుని వి ఫీల్ సో చాలా హైగా ఫీల్ అవుతాం కొత్త బట్టలు వేసుకున్న తర్వాత. వన్స్ అది తీసేసి వాడేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇట్ వాష్, ఇమీడియట్గా ఆర్ వే ఆఫ్ థింకింగ్ విల్ చేంజ్. ఎక్కడ ఇవ్వాలి, ఏంటి, ఇది ఎలా క్లీన్ చేసుకోవాలి, మనమే క్లీన్ చేసుకోవాలా, ఈ ఐడియాతోటే వి సర్చ్ ఫర్ విచ్ ఇస్ ద బెస్ట్ లాండ్రీ కానీ డ్రై క్లీనింగ్ అనేది సర్చ్ చేసుకుంటాం. సో ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లో అయితే ఎవ్రీ వన్ ఈజ్ బిజీ విత్ దేర్ వర్క్స్. సో దిస్ ఈస్ ద బిజినెస్ విచ్ వుడ్ బి లైక్ అ ఫ్రూట్ఫుల్ థింగ్. సో దీంతో ఫ్రూట్ఫుల్తో పాటు హర్డిల్స్ కూడా ఉంటాయి ప్రతి బిజినెస్లో. అదే మేడం, మనకు కొన్ని పర్సనల్గా కొన్ని ఫేవరెట్ క్లోత్స్ ఉంటాయి. అవి మనం ఇంట్లో మరి క్లీన్ చేసుకోవాలన్నప్పుడు మరి అవి స్ట్రింక్ అవుతాయో లేకపోతే కలర్ మరి అది వదిలేస్తుందని భయం ఉంటుంది. అట్లాంటప్పుడు ప్రత్యేకంగా మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు అది అలా అవ్వకుండా మీరు ఏమైనా ప్రత్యేకమైన జాగ్రత్త పాటిస్తారా, లేకపోతే మీరు? ఆబ్వియస్గా అండి, ఇప్పుడు మనం ఎంత ఎక్స్పెన్సివ్ బట్టలు కొనుక్కుంటున్నామో అంతే ఎక్స్పెన్సివ్గా వాటిని మనం వేసుకున్న తర్వాత కూడా ట్రీట్ చేయాలి. ఆ ట్రీట్మెంట్ కూడా అంతే. ఇట్స్ లైక్ ఇప్పుడు 20,000 పెట్టి ఒక సారీ తీసుకుంటున్నాము. సో యూ హ్యావ్ టు అట్లీస్ట్ స్పెండ్ with 400 to 500 on that saree, single saree, for a dry cleaning to preserve it or to retain it for a longer time. బట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ కొనుక్కునేది మనమే, బట్ వెన్ మనం డ్రై క్లీనింగ్కి కానీ దాన్ని ప్రాసెసింగ్ సర్వీస్కి ఇచ్చే దగ్గర వీ డిస్గ్రేడ్ ఇట్. మనం కొనుక్కున్నప్పుడు వీఆర్ ఓకే స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ, బట్ వెన్ వీఆర్ గివింగ్ టు క్లీనింగ్ ఇట్ వి డిస్గ్రేడ్ ఆర్ మనం కొనుక్కునేదే మనం డిస్గ్రేడ్ చేసేసుకుంటాము. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. అండ్ ఈవెన్ దట్ డిస్గ్రేడ్నెస్, ఇప్పుడు 500 ఒక 400, ఇప్పుడు డ్రై క్లీనింగ్ చేయాలంటే ఒక సారీకి 300 ప్లస్ ట్యాక్సెస్ యాడ్ అవుతాయి. సో ఆ 400 ఒక చీరకి అనే నోషన్ వెళ్ళిపోద్ది కస్టమర్లోకి. బట్ దట్ హ్యాస్ టు బీ చేంజ్ గ్రాడ్యువలీ. చాలా వరకు చాలా మందికి అవగాహన ఉంటుంది, బట్ ఎక్కడో కొద్దో గొప్ప మంది ఇలానే ఉంటారు.
సో ఎక్కడ ఎందుకు 400 ఎందుకు ఒకసారి డ్రై క్లీనింగ్ చేయడానికి అనేది. సో వాట్ వీ డూ హియర్ ఇస్, సో అందరూ అదే క్వశ్చన్, మీరు ఇంట్లో వాష్ చేసుకోవచ్చు కదా, మీకు ఇవ్వడం ఎందుకు అని అంటారు. సో ఎందుకు అని అంటే వీ ఫాలో సమ్ సర్టెన్ ఫ్యాక్టర్స్. సో ఇదివరకు ఉన్న డ్రై క్లీనింగ్ బిజినెస్సే ఇది కూడా. సో వాట్ ఈస్ ద థింగ్ ఇస్, ఇదివరకు అంతా ఓల్డ్ అండ్ స్టైల్లో చేసుకునేవాళ్ళు, ఏదో ధోబీ ఘాట్స్లో వాష్ చేసుకోవడము. ఇట్స్ లైక్ కంబైన్డ్ వాష్ వేర్ నో హైజీన్ ఈస్ ఫాలోడ్ అండ్ ఇట్స్ లైక్ డిఫరెంట్ మెథడ్స్ దే యూస్ టు యూస్. బట్ నౌ what I want to do is, we want to go take laundry and dry cleaning in a very professional way. Of course we have our competitors before us for many years, for 10 to 20 years before వాళ్ళు కూడా ఉన్నారు. But the thing is, we want to make it little different compared to the other laundrers and dry cleaners. సో అట్లా ఇప్పుడు నా దగ్గర కస్టమర్ తీసుకొచ్చి కొత్త డ్రెస్ మేడం ఇది మాకు ఐడియా లేదు ఎట్లా చేస్తారు అనేది, విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్ వెన్ దే కమ్ టు అస్. సో ఇలా క్లీన్ చేస్తాం, ఇలా క్లీన్ చేయడం వల్ల సో అండ్ సో సాఫ్ట్ కెమికల్స్ వాడటం వల్ల ఫ్యాబ్రిక్ ష్రింక్ అవ్వడం కానీ కలర్ షేడ్ అవ్వడం కానీ ఇలాంటివి జరగకుండా వి గైడ్ దెమ్. ఇఫ్ దే ఆర్ ఓకే విత్ వాట్ వి ఎక్స్ప్లెయిన్ దెమ్, దెన్ దే గివ్ ఇట్ అండ్ దే గో. లేదు మేడం ఇట్స్ లైక్ ఇదే ఇంతేగా అనుకునే వాళ్ళైతే ఇట్స్ లైక్ అప్ టు దెమ్. ఇట్ ఫైనలీ డిపెండ్స్ అండి. సో మనం కొనుక్కునేటప్పుడు దాని రీటైన్ కూడా అంతే ఇదిగా చేసుకోవాలి అనేది ఉంటే గనక సో పేయింగ్ అనేది పెద్ద ఎక్కువ అనిపించదు. రైట్ మేడం, ఆఫ్ కోర్స్ క్వాలిటీ కమ్స్ విత్ ఎ ప్రైస్. ఎస్. అండ్ మనం ఇంట్లో మామూలుగా బోరింగ్ వాటర్లో క్లీన్ చేస్తాం, లేకపోతే ట్యాప్ వాటర్లో క్లీన్ చేస్తాం. ఈ వాటర్ చేంజ్ వల్ల కూడా మనకి రిజల్ట్స్లో తేడా అని ఉంటుందా? చాలా డిఫరెన్స్ ఉంటుందండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మేము చేసేది ఏంటి అని అంటే, మనకు వచ్చే రెగ్యులర్ వాటర్లోనే వీ ట్రై టు మేనేజ్ ద pH లెవెల్ ఇన్ వాటర్. సో దట్ విల్ నాట్ బి డన్ ఇన్ యువర్ ఐదర్ ఇన్ యువర్ అపార్ట్మెంట్స్ ఆర్ ఇన్ యువర్ వాట్ ఎవర్ వాటర్ యూ గెట్ ఇట్. ఈవెన్ ఇన్ యువర్ డిస్టిల్డ్ వాటర్, మినరల్ వాటర్లో కూడా ఆ pH లెవెల్స్ అనేవి ఉండదు. దట్ డిస్టిల్డ్ వాటర్ ఈజ్ మెంట్ ఫర్ డ్రింకింగ్, యూ హ్యావ్ టు యూస్ దట్ ఓన్లీ టు డ్రింక్. సో డిస్టిల్డ్ వాటర్ కదా, ఐ కెన్ యూజ్ దిస్, ఒక క్యాన్తో 20 రూపాయలే క్యాన్, 30 రూపీస్. దట్ వాటర్ ఐ కెన్ యూజ్ ఇట్ టు ప్రిజర్వ్ మై మీన్స్ లైక్ మై ఎక్స్పెన్సివ్ క్లోత్, టు వాష్ మై ఎక్స్పెన్సివ్ క్లోత్ అనేది వర్కౌట్ అవ్వదు. సో ఆల్వేస్ ఫ్రెష్ అవుట్పుట్ రావాలి అని అంటే ద మెయిన్ సోర్స్ హియర్ ఇస్ ద వాటర్. సో వాటర్లో ఉండే pH లెవెల్ని బ్యాలెన్స్ చేస్తూ మా దగ్గర ప్రాసెసింగ్ నడుస్తుంది. మీరు క్లీన్ చేసే వాటర్ని కూడా క్షుణ్ణంగా పరీక్షించి వాడతారు. దాంట్లో pH లెవెల్ చెక్ చేపించి దాన్ని న్యూట్రలైజ్ మినిమైజ్ చేసుకుని మీన్స్ లైక్ మెషినరీకి ఎంత అయితే తీసుకుంటుందో ఆ లెవెల్ని మనం ఒక లెవెల్కి సెట్ చేసుకుని, ఒక మీటర్ ఒకటి ఉంటుంది అనమాట pH లెవెల్ టెస్ట్ చేసే మీటర్. మన వాటర్లో ఎంత ఉంది ఆ లెవెల్ అనేది చెక్ చేసుకుని విల్ న్యూట్రలైజ్ ఇట్ అండ్ దట్ వాటర్ విల్ బి దట్ మీన్స్ లైక్ ద పర్టికులర్ మీటర్ విల్ బి ఫిక్స్ టు ద ట్యాంకర్స్ అనమాట. వాట్ ఎవర్ ద ట్యాంకర్ విచ్ వీఆర్ యూజింగ్ వాటర్, దాన్ని ఫిక్స్ చేసుకుని ఆ వాటర్ తోటి ప్రాసెసింగ్ నడుస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ మనకి ఇంట్లో వాష్ చేసుకోవడానికి, మన దగ్గర వాష్ చేసుకోవడానికి. అండ్ మా దగ్గర ఉండే మెషినరీ వచ్చేసి 10 to 15 kgs మెషినరీ ఉంటుంది. అండ్ మనదే సేమ్ ఎల్జీఏ ఉంటుంది. వాట్ ద ప్రోగ్రామ్ విల్ బి డిఫరెంట్ కంపారిటివ్లీ. సో ద అవుట్పుట్ వుడ్ బి డిఫరెంట్. అండ్ ద డిటర్జెంట్స్, మేము వాడే డిటర్జెంట్సే కానీ మీన్స్ లైక్ వెరీ సాఫ్ట్ కెమికల్స్ వి యూజ్. సో ఏదైనా స్పాట్ తీయాలి అని అంటే ఒక్కొక్క స్పాట్కి ఒక్కొక్క కెమికల్ ఉంటుంది. సో ఆల్ దీస్ ఆర్ నాట్ టు బి సజెస్ట్ చేసేలేము. ఇప్పుడు ఎవరైనా కస్టమర్ అంటే యూజువల్లీ వి గెట్ అనమాట కాల్ చేసి, మేడం ఇంక్ ఏం పడింది, అది వాడాం, ఉజాలా వాడాం, అది వాడాం, మీరు ఏదైనా సజెస్ట్ చేస్తారా అంటారు. మీరు అన్ని ట్రై చేసేసిన తర్వాత యూ కాంట్ గెట్ ఫైనల్ టు మీ అండ్ ఎక్స్పెక్ట్ చేయలేరు మిరాకిల్స్ చేసేయాలి అని. సో ఇమీడియట్గా ఏదైనా స్ట్రెయిన్ పడింది అని అంటే దెర్ ఈజ్ అ సొల్యూషన్. జస్ట్ నార్మల్ ట్యాప్ వాటర్ కింద దాన్ని వాష్ చేస్తే, జస్ట్ ట్యాప్ వాటర్ ఎప్పుడు పడితే అప్పుడు వాష్ చేసుకోండి. సో దట్ ఆ స్టెయిన్లో ఉన్న వాట్ ఎవర్ ఇట్ ఈస్, సపోజ్ ఆ టీ స్టెయిన్, యూజువల్గా పడే టీ స్టెయిన్, ఆ టీ స్టెయిన్ అనేది ఇట్ విల్ నాట్ బి డిసపియర్డ్ ఇమీడియట్లీ, తీయడం అవ్వదు. సో ఇమీడియట్గా మీరు వాటర్తో వాష్ చేసుకుంటే దాంట్లో యూజ్ చేసిన టీ పౌడర్ ఎసెన్సే కానీ ఆ కలరే కానీ సాధ్యమైనంత వరకు ఆ కలర్ అనేది ఫ్యాబ్రిక్ తీసుకోకుండా కాపాడగలుగుతుంది. అండ్ లేటర్ ఆన్ మనం ఏమైనా కెమికల్ పెట్టినా కూడా కొంచెం 80 to 90% పోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. 100% కూడా అసలు ఎప్పుడు మేము ఎష్యూర్ చెయ్యము. వెల్ అండ్ గుడ్, వెళ్తాయి. సో వెన్ ఫ్యాబ్రిక్, ఆ ఫ్యాబ్రిక్ని బట్టి ఉంటుంది అది. సో వీ కాంట్ చూడగానే 100% పోతుంది అనే అష్యూరెన్స్ అయితే నెవర్ వి గివ్. వి గివ్ అ కస్టమర్ ఓన్లీ 80 to 90%.
వెల్ 100% వెళ్ళిందా హిల్ బీ ద బెస్ట్ సాటిస్ఫైడ్ కస్టమర్ టు మీ. 100% వెళ్ళే సందర్భాలు కూడా ఉన్నాయి. ఉంటాయి. ఇట్ డిపెండ్స్ అగైన్ ఆన్ ద ఫ్యాబ్రిక్ అంటున్నాను. లాంగ్ ఉంటుంది, స్టెయిన్ పడిన హిస్టరీ తెలియాలి మీకు ఎన్ని రోజులైంది. సపోజ్ ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, అందరూ హడావిడిలో దే ఫోల్డ్ ఇట్ అండ్ దే కీప్ ఇట్ ఎ సైడ్. ఎప్పుడో మళ్ళీ ఇంకేదో ఫంక్షన్ వచ్చినప్పుడు అది గుర్తొస్తుంది, ఓకే అది వేసుకుందాము అని. ఆబ్వియస్గా 5 to 6 months అయిపోతుంది. వెన్ యూ ప్రిజర్వ్ ఇట్ అంతే కేర్ఫుల్గా మీరు మడిచి పెట్టేసింది 5 to 6 months అయిపోయింది అని అంటే ఆల్ ద ఇట్స్ లైక్ ఇప్పుడు వాడేవన్నీ కెమికల్ బేస్డే ఉంటాయి. ప్రెజెంట్ టర్మరిక్ పసుపు, ఆ పసుపు అనేది యూజువల్గా రెగ్యులర్ ఆర్గానిక్ పసుపు అనేది అసలు ఇప్పుడు దొరకదు, ఒకవేళ దొరికితే వెల్ అండ్ గుడ్. అదే ఇప్పుడు వచ్చే పసుపులు కెమికల్ బేస్డ్ ఉంటాయి. సో ఆ కెమికల్, ఆ ఎల్లోనెస్ అంతా మీ ఫ్యాబ్రిక్కి ఏది మళ్ళీ ఎక్స్పెన్సివ్ పట్టు బట్టలకి అంత పట్టేసి ఉన్నదాన్ని మనం 5 to 6 months దాన్ని అలా భద్రంగా కాపాడేసి 6 months తర్వాత మనకు గుర్తొచ్చినప్పుడు తీసుకొచ్చి కమాన్ చెయ్యండి అని అంటే ఇట్స్ లైక్ ఇట్ విల్ గో, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ 100% అష్యూరెన్స్ అనేది ఇవ్వము. సో నోవేర్ ఇట్స్ గ్యారంటీడ్. సో అన్లెస్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేసి ఆ ఫ్యాబ్రిక్ ఎంతవరకు తీసుకుంటుందో అంతవరకే మనం చేయగలం, ఎఫర్ట్స్ పెట్టగలము. ఇఫ్ సపోజ్ ఎక్కువ ఎఫర్ట్స్ ఎక్కువ పోవాలి అని చెప్పి మనం ఎక్కువ కెమికల్ ఇప్పుడు ఆ స్టెయిన్కి ఇట్స్ లైక్ వీ హ్యావ్ సమ్ క్వాంటిటీ అనమాట, దట్ మచ్ క్వాంటిటీ ఓన్లీ యూ హ్యావ్ టు యూజ్ ఇట్. సో దానికి మించి వెళ్ళింది అనుకోండి ఫ్యాబ్రిక్ స్ప్లిట్ అయిపోద్ది, డ్యామేజ్ అయిపోద్ది, అండ్ ద కస్టమర్ విల్ క్లెయిమ్ యూ. నేను ఇచ్చినప్పుడు ఇలా లేదు, మరకపోకపోయినా యూ కాంట్ డ్యామేజ్ మై ఫ్యాబ్రిక్ అది, అండ్ హీ చార్జ్ యూ లైక్ ఫర్ అదర్ 30,000 40,000 అంటారు. సో నథింగ్ వీ షుడ్ గో ఇన్ అ రిస్కీ వే. వాట్ ఎవర్ వీ కెన్ డూ విల్ డూ ఇట్. సో ఒక వాష్లో వెళ్ళలేదు, విల్ జస్ట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ కస్టమర్, ఓకే యూజువల్గా డే టైం కాకపోతే నైట్ ఫంక్షన్స్కి విజిబిలిటీ లేకుండా అయితే చేసిస్తాము, నైట్ ఫంక్షన్స్కి అట్లా వేసుకోవచ్చు. అగైన్ ఆఫ్టర్ 2 మీన్స్ లైక్ వేసుకున్న తర్వాత విల్ గో ఫర్ ద సెకండ్ టైం. కొంచెం గ్యాప్ ఇచ్చి సెకండ్ టైం వాష్ చేయడం వల్ల ఏమవుద్ది అంటే ఇట్ మైట్ లూజ్ అనదర్ 10 to 20%. సో ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ వేర్ అర్థం చేసుకునే కస్టమర్స్ ఉంటే వెల్ అండ్ గుడ్. ఆబ్వియస్గా నో వన్ విల్ హ్యావ్ సచ్ అ పేషెన్స్ అనమాట. దే ఫీల్ లైక్ ఓకే వీళ్ళు ఏదో చెప్తున్నారు, వాళ్ళు తప్పు ఒప్పుకోకుండా దే ఆర్ టెలింగ్ ఇన్ అ వెరీ స్మూత్ వే అనుకుంటారు, బట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ అని. ఇట్స్ లైక్ బట్టలు దే డోంట్ రియాక్ట్ వాట్ వీ సే అండ్ వాట్ వీ డూ, అట్లా ఇట్ టేక్స్ గ్రాడ్యువల్గా టైం తీసుకుంటుంది. సో అలా 1-2 washes-కి పోతుంది అని చెప్తాం. బట్ ఇట్ ఫైనలీ డిపెండ్స్ ఆన్ ద కస్టమర్ హౌ. ఇఫ్ హీస్ అన్ ఎడ్యుకేటెడ్ వన్ హీ విల్ అండర్స్టాండ్. లేదు ఇఫ్ దే ఫీల్ లైక్ భారం ఇంత ఇచ్చాము మాకు అవుట్పుట్ సరిగ్గా రాలేదు అన్నప్పుడు, సో ఇన్ ఎవ్రీ బిజినెస్ అండి దిస్ విల్ బీ. సో వీ కాన్ సాటిస్ఫై ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్. సో ఎవ్రీ కస్టమర్ వీ కాన్ సాటిస్ఫై. బట్ వాట్ ద థింగ్ ఇస్ ఎండ్ ఆఫ్ ద డే మనం 100% చేయగలుగుతున్నామా లేదా అనేది మనం లైన్ పెట్టుకుంటే వెన్ వీ ఫీల్ లైక్ ఎస్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ 100% అనేది ఓకే, ఇఫ్ నాట్ దిస్ కస్టమర్ ద అదర్ కస్టమర్. సో వీ కాంట్ ఎక్స్పెక్ట్ లైక్ అందరూ మన వర్క్ అప్రిషియేట్ చేయాలి అనేది మాత్రం ఏ బిజినెస్లో ఉండదు. మీరు ఏ విధంగా సెగ్రిగేట్ చేస్తారు మేడం ఫ్యాబ్రిక్ అన్ని, ఒక లైక్ కాటన్ ఇలాంటి ఫ్యాబ్రిక్ బట్టి వాష్ చేస్తారు, లేకపోతే కలర్ బట్టి చేస్తారు? ఎవ్రీథింగ్ అండి, ఫ్యాబ్రిక్ని బట్టి ఉంటుంది, స్టెయిన్ బట్టి ఉంటుంది, అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ కలర్స్ని బట్టి ఉంటుంది, వైట్స్ అని సెపరేట్ వాష్. సో ఇట్లా డిఫరెంట్ ఉంటుంది. సో దట్ నాలెడ్జ్ హ్యాస్ టు బీ విత్ ద టెక్నీషియన్ హూ ఈజ్ డ్రై క్లీనింగ్ అనమాట. ఆ డ్రై క్లీనింగ్ చేసే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుంది. స్టెయిన్స్ అన్నీ సెపరేట్గా ట్రీట్ చేస్తారు, కాటన్స్ సెపరేట్. సో కెమికల్స్ కూడా మేము యూస్ చేసి అంటే కెమికల్ బేస్డ్ అంటున్నాం కాబట్టి ఇట్ విల్ నాట్ బి అగైన్ సంథింగ్ లైక్ అ హార్డ్ కెమికల్. హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి ఉండవు. సో ఇట్ విల్ బి అగైన్ లైటర్ కెమికల్స్. సో ఎవ్రీ ఫ్యాబ్రిక్ విల్ బి ట్రీటెడ్ సెపరేట్లీ. ప్రతి మన ట్రైనింగ్ ఏమైనా ఉంటుందా మేడం? నేనైతే ఏ ట్రైనింగ్ అండర్గో అవ్వలేదండి. అది చెప్తున్నాను కదా, ద డే ఐ టుక్ అ డెసిషన్ దట్ ఈ బిజినెస్ నేను చెయ్యాలి అని అనుకున్నప్పటి నుంచి, సో ఇట్స్ అ డైలీ లెర్నింగ్ ప్రాసెస్. మనం చేసే పని నుంచే ఒకటి ఫట్ అవుతుంది. ఇట్స్ లైక్ ఇట్ గెట్స్ డ్యామేజ్ ఆబ్వియస్గా. సో దాని నుంచి మనం నేర్చుకున్నాము, ఓకే దీనికి ఇంతవరకే కెమికల్ వెళ్ళాలి, కస్టమర్తో మాట్లాడాలి, వీ షుడ్ పే హిమ్. ఒకవేళ అర్థం చేసుకునే కస్టమర్ అయితే ఓకే, ఇఫ్ హీ డజంట్ అండర్స్టాండ్ వీ హ్యావ్ టు పే హిమ్. కొత్తగా మీ దగ్గర ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ మీరు వాళ్ళతో పంచుకుంటారు? వి ఆల్వేస్ అండి. సో ఫ్రాంచైజీ ఇప్పుడు నాదే ఒక ఎగ్జాంపుల్, ఐ టుక్ అ ఫ్రాంచైజీ ఓకే, బట్ ఐ డెంట్ గెట్ ఎనీ ఇన్పుట్స్ ఫ్రమ్ మై ఫ్రాంచైజర్. రాలేదు అని అంటే హీ జస్ట్ గైడెడ్ మీ. సో ఐఎమ్ ద ఫస్ట్ ఫ్రాంచైజీ ఆయన దగ్గర. సో నాకు ఇచ్చిన తర్వాత
by his own or some franchises, he started 10 to 11 franchises with the name X-Wash. Okay. I have to mention this name because that is the route where I was dragged to this business entrepreneur ga. So X-Wash anedi he started into 10 to 11 branches. But after 6 to 7 years we couldn't find that brand here in Hyderabad. Any particular reason, madam? Telidu. I don't know what is the reason. I took the franchisee. I took my responsibility because it's hook or crook. I have to run it. Because I have franchisee తీసుకున్నాను. He didn't support me for it's like అసలు దాంట్లో ఎట్లా ఉంటుంది ఏం చేయాలి అనేది లిటరల్గా చెప్పలేదు మాకు. బట్ వాట్ ఎవర్ ద నాలెడ్జ్ ఐ హ్యావ్ రిగార్డింగ్ ఫ్యాబ్రిక్స్ కానీ అంటే యాజ్ అ విమెన్ ఐ హ్యావ్ అ ఫ్యూ క్వాలిటీస్ ఇన్బిల్ట్ క్వాలిటీస్. సో ఆ క్వాలిటీస్ తోటి వి స్టార్టెడ్ డైలీ ఒక్కొక్కటి చేయడము, చేసిన దాన్ని ఎట్లా లెర్నింగ్ ఫ్రమ్ దట్ వాట్ హ్యాపెన్స్, ఈ కెమికల్ పెడితే ఏమవుతుంది. సో అట్లా నేర్చుకుంటూ వి టు దిస్ స్టేజ్ ఐ యామ్. సో ఐ డింట్ అండర్గో ఎనీ ట్రైనింగ్స్ బట్ ఐ ఫీల్ లైక్ ఓకే నౌ ఐ కెన్ గైడ్ సమ్ వన్. నాకున్న నాలెడ్జ్ తోటి ఐ కెన్ గైడ్ సమ్ వన్ బట్ నాట్ మిస్ గైడ్. ఇప్పుడు ఎట్లా ఉంటుంది మేడం? ఎగ్జాంపుల్ నేను మీ దగ్గర తీసుకున్నాను అనుకోండి ఫ్రాంచైజ్, అప్పుడు మీరు బ్యాక్ ఎండ్ సపోర్ట్ అంటే వర్క్ షాప్ అంతా ఒకే చోట ఉంటుందా లేకపోతే ఎలాగ ఉంటుంది? సో ఇప్పుడు వర్క్ షాప్ అనేది మాకు విజయవాడలో స్టోర్స్ ఉన్నాయి, హైదరాబాద్లో స్టోర్స్ ఉన్నాయి. సో వర్క్ షాప్ సపోర్ట్ వచ్చేసి మనకి ఉట్టి హైదరాబాద్లోనే సెంట్రలైజ్డ్ వర్క్ షాప్. సో విజయవాడ నుంచి అయినా ఇక్కడికే రావాలి. సో దిస్ ఈస్ ద సెంట్రలైజ్డ్ వర్క్ షాప్. ఫ్రాంచైజీ తీసుకునే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఇట్స్ లైక్ వీ హ్యావ్ ఫ్యూ టర్మ్స్. సో ఫ్రాంచైజీ అడిగిన వాళ్ళందరికీ ఇచ్చేయడం అనేది it's like we stopped doing that and we didn't do it, but I choose my franchisee. ఎవరికి ఇవ్వాలి అనేది ద రీజన్ ఇస్ ఇప్పుడు ఫ్రాంచైజీ అంటే డబ్బులు ఇచ్చేస్తున్నాం కదా, సో ఇట్స్ లైక్ దే విల్ వర్క్ ఫర్ అస్ అనే నోషన్లోకి వెళ్ళిపోయింది ప్రతి ఏ ఫ్రాంచైజీ అయినా. ఇదే కాదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వీఆర్ పేయింగ్ దెమ్, సో దే విల్ టేక్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ద రిమైనింగ్ ఓన్లీ ఎండ్ ఆఫ్ ద మంత్కి వచ్చేసి ఎక్స్పెన్సెస్ పోగా ప్రాఫిట్స్లో షేరింగ్కి వచ్చేస్తాము. సో టు బీ ఫ్రాంక్ I learned from one of my franchisee in that way. So then I decided, okay, so franchisee అనేది కూడా it's like if someone is fully responsible, okay, business start చేస్తున్నాము అంటే it's not again for the money. Of course money is a part, but కేవలం డబ్బుల కోసమే బిజినెస్ స్టార్ట్ చేయాలి. మనం ఈ మంత్ స్టార్ట్ చేసాము అంటే నెక్స్ట్ మంత్ కల్లా మనకి దాంట్లో అట్లీస్ట్ 10% అయినా వచ్చేయాలి అనే కాన్సెప్ట్లో అయితే ఈ బిజినెస్ అనేది వర్కౌట్ అవ్వదండి. మామూలుగా ఎంత ఉంటుంది మేడం మీ ఫ్రాంచైజీ ఫీజ్? ఫ్రాంచైజీ ఫీజ్ టోటల్ ఇప్పుడు ఒక ఫ్రాంచైజీ సెటప్ చేయాలి అనుకుంటే టోటల్ 5 lakh అవుతుందండి. సో 3 lakh అనేది రీఫండబుల్. ఇట్ ఈస్ అ ఫ్రాంచైజీ అమౌంట్. వాట్ యు సే ఇట్ ఈస్ అ గుడ్ విల్. అండ్ రిమైనింగ్ 2 lakhs అనేది మీ స్టోర్ ఏదైతే మీరు సెటప్ చేసుకుంటున్నారో దాంట్లో కెమెరాసే కానీ సీసీ కెమెరాస్ కానీ అండ్ సిస్టమ్ కానీ, సో ఇంటీరియర్స్కి ర్యాక్స్, బట్టలు అంటే రెడీ అయిన వర్క్ ఆర్డర్స్ ర్యాక్స్ పెట్టుకోవడానికి కానీ, వచ్చిన ఆర్డర్స్ తీసుకోవడానికి, సో బాస్కెట్స్, సో ఇలాంటివన్నీ వాళ్ళకి ఒక 2 lakh అవుతుంది. అదే చెప్తున్నాను, ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ టు ద ఫ్రాంచైజర్ విల్ యాక్సెప్ట్ ఇట్. లేదు మేడం మేము స్టోర్ అంతా సెటప్ చేసుకుంటాము అని అనుకుంటే కనుక ఇట్ డిపెండ్స్ అగైన్ ఆన్ దెమ్. ఇఫ్ దే హ్యావ్ ద ప్రీవియస్ వన్ ఏమైనా వాడుకుంటాము అన్నా కూడా వీ కెన్ గివ్ దెమ్, నాట్ ఏ ప్రాబ్లమ్. బట్ 3 lakh అనేది మాత్రం ఇట్స్ అ గుడ్ విల్. లాజిస్టిక్స్ వాళ్ళే చేసుకుంటారంటే 2 lakhs ఇన్ అవసరం లేదు. ఫ్రాంచైజ్ ఫీజ్ ఓన్లీ 3 lakh నాన్ రిఫండబుల్. ఓకే, ఇట్స్ ఓన్లీ ఫర్ ద గుడ్ విల్ ఫర్ మై బ్రాండ్. అండ్ ఎవ్రీ మంత్ వచ్చేసి ప్రాఫిట్ షేరింగ్ ఎట్లా ఉంటుంది అని అంటే సపోజ్ ఫస్ట్ మంత్ వచ్చేసి మనకి ఇమీడియట్గా రాదు. సో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 6 to 8 months. మీన్స్ లైక్ మీరు అక్కడ ఉన్నారు అనేది మార్కెట్లోకి తీసుకెళ్లేది మా పని, మార్కెటింగ్ చేసేది మేమే. సో ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎంత మనం ఇట్స్ లైక్ టెక్నికల్గా ఆస్పెక్ట్స్లో వాడుకుంటాము, సో దట్ క్విక్ వీ కెన్ రీచ్ టు ద కస్టమర్. సో ఆ 3 lakhలోనే వీ డూ దట్ మార్కెటింగ్ సర్వే, వీ గివ్ అ సాఫ్ట్వేర్ టు దెమ్. సో నో పెన్ అండ్ పేపర్ బిల్లింగ్ ఇదంతా ఉండదు అనమాట. ఒక సాఫ్ట్వేర్ ఇస్తాము, అక్కడ మీరు ఎంప్లాయ్ చేసుకునే ఇద్దరు ఉండాలన్నమాట. సో షిఫ్ట్స్ ఉంటాయి. మార్నింగ్ యాక్చువల్గా అన్ని స్టోర్స్ 8 AM to 9 PM ఉంటాయి. సో ఈ షిఫ్ట్ పెట్టుకున్న వాళ్ళని ట్రైన్ చేయడము, సో హౌ బిల్లింగ్ ఎలా వేయాలి, కస్టమర్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఏ కాస్ట్ ఏ బట్టలకి ఎంత రేట్ వేయాలి, ఇవన్నీ వాళ్ళని ట్రైన్ చేస్తుంటాం అనమాట. సో డైలీ ఇట్స్ లిమిట్ అంటూ ఏముండదు. ఒక 1 month ట్రైనింగ్ ఇస్తాము, 2 months ట్రైనింగ్ ఇస్తాము. వెన్ ఎవ్రీడే
వి ఇంటరాక్ట్ విత్ దెమ్. సో ఎప్పుడైతే ఇంటరాక్ట్ అవుతుందో ఇట్స్ లైక్ షేరింగ్ ఆఫ్ కేటీ, మనకు తెలిసింది వాళ్ళకి చెప్పడము, వాళ్ళని ట్రైన్ చేయడము అనమాట. సో అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ 3 lakh అమౌంట్ అనేది ఉంటుంది. సో నాకు తెలిసి టు మై నాలెడ్జ్ 6 months తర్వాత మీన్స్ లైక్ ద సేల్ వుడ్ బి లైక్ 60,000 to 70,000 ఫర్ ష్యూర్ దట్. ఆ 60,000 to 70,000లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ అనేది మనం మైనస్ చేసేస్తాం. సో ఎక్స్పెన్సెస్ ఏముంటాయి, సపోజ్ మీరు ఒక షాప్ తీసుకుంటే ఆ షాప్ రెంట్ ఉంటుంది మీకు, దాని పవర్ బిల్ ఉంటుంది అండ్ యువర్ ఎంప్లాయీస్ సాలరీస్. సో ఇదంతా ఒక క్యాప్ అమౌంట్ పెట్టేస్తాం 30,000. ఆ 30,000 దే హ్యావ్ టు మేక్ ఇట్ ద ఓనర్ ఆఫ్ ద స్టోర్. సో ఆ 30,000 మైనస్ చేసి వాట్ ఎవర్ ఈస్ ద రిమైనింగ్, వాట్ ఎవర్ విల్ బీ ద రిమైనింగ్, ఆ రిమైనింగ్లో విల్ బీ ద ప్రాఫిట్ షేరింగ్. సో 50 మీకు 50 నాకు ఉంటుంది. ఈ 50 దేనికి, యూఆర్ టేకింగ్ వర్క్షాప్ సపోర్ట్ ఫ్రమ్ మీ. సో వర్క్షాప్ సపోర్ట్ ఏంటి అని అంటే ఇట్స్ జస్ట్ చేసి ఇచ్చేయడమే కదా అన్న నోషన్లో ఉంటారు. సో వర్క్షాప్ అంటే మీ స్టోర్ దగ్గర నుంచి వర్క్షాప్కి రావడం, ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, వర్క్షాప్కి వచ్చిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఒక్క ఫ్యాబ్రిక్ వాష్ చేయాలి, ఇట్స్ లైక్ ద రెగ్యులర్ డ్రై క్లీనింగ్ చేయాలి అని అంటే మినిమమ్ టు మినిమమ్ ఇట్ విల్ టేక్ మీన్స్ లైక్ in a technical aspect it will take 70 rupees for each shirt. సో ప్యాకింగ్కే కానీ ఆ డిటర్జెంటే కానీ పవర్ కానీ ఒక్క సింగిల్ షర్ట్కి. సో ఇదంతా ప్రాసెసింగ్ చేసి మళ్ళీ మీ స్టోర్కి మీకు ప్రాసెసింగ్ అయిపోయి రెడీ టు ఫర్ డెలివరీ అన్నప్పుడు మీ స్టోర్కి పంపిస్తాం. మళ్ళీ కొత్త షర్ట్ ప్యాకింగ్ చేసి ఇస్తారు మీరే, ఎవ్రీథింగ్, బ్యాగ్స్ ప్యాకింగ్, దాన్ని ప్రాసెసింగ్ చేసేసి. సో మీ దగ్గర మేము జస్ట్ కలెక్ట్ చేసుకుని తీసుకొచ్చి ప్రాసెస్ చేసి అగైన్ విల్ కీప్ ఇట్ ఫర్ యువర్ స్టోర్. సో యువర్ వర్క్ ఈస్ ఓన్లీ టు పికప్ అండ్ డెలివర్ దెమ్. సో మీకు బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా మళ్ళీ మా దగ్గర నుంచే వస్తుంది. బికాస్ హియర్ ఎట్లా ఉంటుందంటే అండి, ఇట్ డిపెండ్స్ మోస్ట్లీ ఆన్ ద సర్వీస్ విచ్ వీ గివ్ దెమ్. సో ఆ సర్వీస్ అనేది సరిగ్గా లేదనుకోండి, వీ కాంట్ రీటైన్ ద కస్టమర్ అగైన్. సో దట్ సర్వీస్ షుడ్ నాట్ బీ డీవియేటెడ్ ఆర్ ఇట్ షుడ్ నాట్ కమ్ డౌన్. సో ఎప్పుడైనా కస్టమర్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు ఇట్లా అవుతుంది మేడం, ఇట్లా సరిగ్గా రావట్లేదు, ఇదివరకు బాగుంది ఇప్పుడు బాగోట్లేదు అన్నప్పుడు వీ హ్యావ్ టు చెక్ బ్యాక్, ఓకే ఎక్కడ రాంగ్ అవుతుంది, ఏమవుతుంది, వాట్ ఎవర్. అప్పుడప్పుడు కొన్ని డిటర్జెంట్స్ మార్చాల్సి వస్తుంది, టెస్టింగ్ అప్పుడు కొన్ని డిటర్జెంట్స్ మారుస్తాము. సో దానివల్ల అవుట్పుట్ రాకపోవచ్చు. సో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండి. అండ్ ఇంత ఉంది ఈ బిజినెస్లో కూడా, స్టిల్ దిస్ బిజినెస్ ఇస్ ట్రీటెడ్ డౌన్. ఇంకా యాజ్ అ కస్టమర్ ఇట్స్ లైక్ వెన్ ఐ ఫేస్ కస్టమర్స్ ఫ్యూ టైమ్స్ ఎట్ టైమ్స్, బట్టలు డ్రై క్లీనింగ్ చేస్తున్నారు అని అంటే ద కస్టమర్ ఫీల్స్ లైక్ ఇట్స్ సంథింగ్ లో. డ్రై క్లీనింగ్ లాండ్రీ చేసే బిజినెసే సంథింగ్ లో. స్టిల్ దట్ ఆ ప్రొఫెషనల్ వే ఆఫ్ థింకింగ్ అనేది ఇంకా చాలా తక్కువగా ఉంది. ఇట్ హ్యాస్ టు బి గ్రోన్ అప్ అనమాట. ఈ బిజినెస్ లాండ్రీ అండ్ డ్రై క్లీనింగ్ అంటే ఇంకా తక్కువ చెప్పు, ఓకే మన ఇచ్చిన బట్టలు వాళ్ళు ఉతికిస్తున్నారు. I could find still, even though we are into this field, it's like gradually it is changing. But our notion aithe inka undi. So recently when I got a call from one of the client asking for a franchisee. So she was expressing me, మేడం అసలు ఈ లాండ్రీ డ్రై క్లీనింగ్ అంటే నాకే అదేంటి ఇచ్చిన బట్టలు ఉతకడమే కదా, ఉతకే పనే కదా, ఇదేంటి ఈవిడేంటి దీని గురించి ఇలా చెప్తున్నారు అన్న క్యూరియాసిటీతో నేను మీ ఇంటర్వ్యూ చూశాను మేడం అని చెప్తున్నారు ఆవిడ. సో ఇంకా ఇట్స్ లైక్ ఐఎమ్ టెలింగ్ కదా, సో స్టిల్ పీపుల్ ఆర్ ఇన్ దట్ నోషన్ ఓన్లీ. ఇదేదో చాలా తక్కువ ప్రొఫెషన్, ఇట్స్ నాట్ మనందరికీ అంటే కూర్చుని ఏసీ రూమ్లో కూర్చుని చేసే పనే, ఇట్స్ అ గుడ్ ప్రొఫెషన్ అండ్ మనకేదో గౌరవం తెచ్చేది అనుకుంటాం. బట్ మన కోసం మనం చేసేది, మన సొంతంగా చేసుకునేది, అది ఏదైనా కూడా ఇట్ హ్యాస్ టు బి టాప్ రేటెడ్. హోప్ఫుల్లీ ఇట్ విల్ చేంజ్ వెరీ సూన్ మేడం. ఎస్. అయితే ఇప్పుడు స్టోర్ నుంచి పికప్ మీరే చేసుకుంటున్నారు కదా, అయితే కస్టమర్ మనకేమైనా హోమ్ పికప్ అట్లాంటిది ఏమైనా ఫెసిలిటీ ఉందా? అది ఉంటుందండి. అరౌండ్ 5 kilometer రేడియస్లో, స్టోర్ ఉన్న 5 kilometer రేడియస్లో వీల్ అరేంజ్ ఫర్ ఎ ఫ్రీ పికప్ అండ్ డెలివరీ. సో దట్ విల్ నాట్ బి చార్జ్డ్. అబౌవ్ దట్ 5, ఇప్పుడు చాలామంది, ఇప్పుడు మాకు యాక్చువల్గా ఇదివరకు కొత్తపేటలో ఒక స్టోర్ ఉండేదన్నమాట. సో డ్యూ టు కోవిడ్, టచ్ వుడ్ మా స్టోర్స్ అన్నీ వీఆర్ ఓకే. బట్ ఆ స్టోర్ ఏమైంది అని అంటే దే డింట్ ఫీల్ లైక్ రన్నింగ్ ఇట్. అది కూడా ఫ్రాంచైజీయే ఇచ్చాము. సో దే ఆర్ నాట్ కంఫర్ట్ విత్ టేకింగ్ ఆల్ దోస్ లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ వల్ల. సో దే టోల్డ్ వీఆర్ నాట్ గోయింగ్ టు హ్యాండిల్ అండి అని చెప్పారు. సో ఆ స్టోర్ తీసేయాల్సి వచ్చింది మాకు. ఎందుకంటే ఫర్ మీ
మానిటరింగ్ ఫ్రమ్ హియర్ టు దేర్ ఇస్ అట్లీస్ట్ ఇట్ లైక్ 2 to 3 hours ట్రావెల్ నాకు. సో వీ కాంట్ మానిటర్ ఇట్. ఐ ఫీల్ లైక్ ఇట్స్ లైక్ నాకు కూడా కష్టం అని చెప్పి వీ డింట్ టేక్ ఓవర్ దట్ అనమాట. సో ఇప్పుడు అక్కడున్న నాకు ఆ కస్టమర్ బేస్ హౌ ఐఎమ్ హ్యాండ్లింగ్ అనేది మాత్రం, సో వీ అరేంజ్ ఆ ఏరియాలో కాల్స్ వచ్చినప్పుడు వీ అరేంజ్ పికప్ అండ్ డెలివరీ ఫర్ దెమ్. సో అప్పుడు వాళ్ళకి పికప్ P&D ఛార్జెస్ అప్లికబుల్ అవుతాయి. మేడం ఇదివరకు మనం ఎక్కువ డ్రై వినేవాళ్ళం మేడం, ఇప్పుడు డ్రై క్లీనింగ్కి లాండ్రీకి ఏమైనా తేడా ఉందా? రెండు సేమ్ అంటారు. లాండ్రీ అనేది జస్ట్ మెషిన్ వాష్ అండి. లాండ్రింగ్ అనేది జస్ట్ మెషిన్ వాష్. అది కూడా ఏటికి సూట్ అవుద్ది అని అంటే ఓన్లీ మన నైట్ వేర్స్ కానీ అండర్ గార్మెంట్స్ ఇలాంటివి రెగ్యులర్ స్టఫ్కి లాండ్రీ అంటాము. అండ్ రిమైనింగ్ వాట్ ఎవర్ ఇప్పుడు వచ్చే ఫ్యాబ్రిక్లో మన థ్రెడ్డింగ్ అనేది ఇప్పుడు వచ్చే బట్టలు థ్రెడ్డింగ్లో కూడా ఆ రేషియోస్ అనేవి చాలా తక్కువైపోయినాయి. ఇదివరకు వీవింగ్ వేరు, ఇప్పుడు వీవింగ్ వేరు. సో ఆ రేషియోస్ తగ్గిపోవడం వల్ల ప్రతి ఫ్యాబ్రిక్ చాలా వరకు 80% డ్రై క్లీనింగ్కే సజెస్ట్ చేస్తున్నారు. సో డ్రై క్లీనింగ్ అంటే ఏంటి అని అంటే మళ్ళీ చాలామందికి డ్రై క్లీనింగ్ అంటే ఇట్స్ లైక్ విల్ నాట్ యూస్ వాటర్ ఫర్ దిస్ డ్రై క్లీనింగ్. ఫస్ట్ థింగ్ మీరు రెండు చేస్తారు, అది బోత్ వీ విల్ డూ ఇట్. సో డ్రై క్లీనింగ్ అంటే ఇట్స్ డిఫరెంట్ సాల్వెంట్ విచ్ వీ యూస్ టు క్లీన్ ద ఫ్యాబ్రిక్. వాటర్ అనేది ఆ ఫ్యాబ్రిక్ మనకు ఒక లేబుల్ రాస్తాడు, డు నాట్ యూస్ వాటర్, యూజ్ ఓన్లీ డ్రై క్లీనింగ్ అని అంటాడు. ఆ వాటర్లో ఏమవుద్ది అంటే మనకు ఉండే హైడ్రోజన్ ఆక్సిజన్ దానివల్ల వాట్ హ్యాపెన్స్ ఇస్ ఫ్యాబ్రిక్ కలర్ అనేది బ్లీడ్ అయిపోతుంది. ఇట్ కాంట్ హోల్డ్. ప్రతి ఫ్యాబ్రిక్లో మనకి డైలో ఉండే నైట్రోజన్ వాట్ ఎవర్ డై పౌడర్స్లో ఎక్కువగా ఈ నైట్రోజన్ గ్యాస్ అనేది ఫామ్ అయి ఉంటుంది ఆ పౌడర్లో. ఆ పౌడర్లో ఏమైందంటే వెన్ ఆల్ దీస్ 3 కంబైన్, ఆ డై షర్ట్ ఫ్యాబ్రిక్కి ఉన్న కలరు, ఈ వాటర్లో ఉన్న హైడ్రోజన్ ఆక్సిజన్, ఈ 3 కంబైన్ అయినప్పుడు ద ఫ్యాబ్రిక్ టెన్ టు రిలీజ్ ద కలర్. సో ఆ కలర్ రిలీజ్ అయిపోతున్నప్పుడు ద గార్మెంట్ మేకర్ విల్ నో దట్ ఓకే ఈ డై చేసినప్పుడు ఈ కెమికల్ ఉంటుంది దీంట్లో, ఇది వాటర్లో పెట్టడం వల్ల ఇలా అవుతుంది. కాబట్టి వాళ్ళు ఆలోచించి ఆ ట్యాగ్స్ మీద ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కునే వాళ్ళ ట్యాగ్స్ మీద ప్రతి ట్యాగ్ మీద ఉంటుంది యూ హ్యావ్ టు యూజ్ అ డ్రై క్లీనింగ్ ప్రాసెస్ ఓన్లీ అని పెడతారు. బట్ మనం డ్రై క్లీనింగ్కి మా దగ్గర డ్రై క్లీనింగ్కి ఐల్ చార్జ్ 99 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్ అండి. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ గో టు సమ్ 110 or 120 రూపీస్. నేను 120 రూపీస్ ఒక షర్ట్కి ఖర్చు పెట్టాలా అన్న ఆలోచన వచ్చినప్పుడు ఆబ్వియస్గా యూ విల్ డూ ఇట్ అట్ హోమ్. సో వెన్ యూ డూ ఇట్ అట్ హోమ్ యూ కాంట్ రిటైన్ ద ఫ్యాబ్రిక్. అది అంతా పాడైపోయిన తర్వాత యూ కమ్ అండ్ గివ్ ఇట్ టు అ డ్రై క్లీనర్ అండ్ సే కమాన్ ఇది ఇట్లా అయిందండి మీరు చూడండి ఏదో ఒకటి చెయ్యండి అంటే నథింగ్ విల్ బీ నా హ్యాండ్స్ అండి. చెప్తున్నాను డ్రై క్లీనింగ్ ఏం మిరాకిల్స్ చెయ్యము. ద థింగ్ ఈజ్ వి రిటైన్ యువర్ ఫ్యాబ్రిక్. ఆ ఫ్యాబ్రిక్ రిటైనిటీ అనేది ఉంచుతాం. దానికే డ్రై క్లీనింగ్ ప్రాసెస్ అనేది. పాడైపోయిన దాన్ని తీసుకొచ్చేసి చెయ్యండి అని అంటే మాత్రం అవ్వదు అనమాట. చాలా సంతోషం మేడం. ఇంకా మీరు మా ప్రేక్షకులకు ఏదన్నా మీ ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించి ఏమన్నా పంచుకోవాలనుకుంటున్నారు? సో విమెన్ ఎంపవర్మెంట్ అంటే అది మళ్ళీ వేరే కాన్సెప్ట్ అయిపోద్ది. బట్ హియర్ ఎలా ఉంటుందంటే మా బిజినెస్ది నేను ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ బిట్ లాంగర్ వే. సో ఇనీషియల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు మా దగ్గర 4 to 5 సర్వీసెసే ఉన్నాయి. అండ్ నౌ ఎవ్రీ ఇయర్ వీ కీప్ ఆన్ యాడింగ్ అనమాట. డైయింగ్ అనేది, ప్రింటింగ్ చేస్తాము. సో శారీ ప్రింటింగ్ కానీ బ్లాక్ ప్రింట్స్, సో ఆల్ దీస్ వీ యాడెడ్ టు ఆ సర్వీస్. సో ఏమవుతుందంటే కొన్ని ఇయర్స్ రన్ అయిన తర్వాత ఈ లాండ్రీ డ్రై క్లీనింగ్ ఈ రెండు ఒక్కటే ఇట్ గెట్ సాచురేటెడ్ ఇన్ అ బిజినెస్ వే ఆల్సో. ఓకే వీళ్ళ దగ్గర ఈ 4 నడుస్తాయి, ఇబ్బంది కలిగించకుండా ఉండాలి అని చెప్పి వీ స్టార్ట్ ఆన్ యాడింగ్ సర్వీసెస్ టు అస్ అనమాట. డైయింగ్ ఇప్పుడు అదే మీరు చెప్పిన మీకు ఒక ఎగ్జాంపుల్, ఒక షర్ట్ ఫేడ్ అయిపోయింది మేడం అంటారు, ఏం చేద్దాం అని అంటారు. ఇమీడియట్గా ఆ షర్ట్ని కలర్ మార్చుకోండి, డై చేయించుకోండి అని చెప్తాం. ఆ డైయింగ్ ఎక్కడ ఉంటుంది అనేది మళ్ళీ కస్టమర్ మళ్ళీ వెతుక్కోవాలి. అవసరం లేకుండా అది కూడా మేమే చేసిస్తాం. సో అది ఇప్పుడు షూ క్లీనింగ్ అని ఉందన్నమాట. షూస్ ఇప్పుడు యూజువల్గా మనం షూస్ రెగ్యులర్ మనం వేసుకునే షూస్ నాకు తెలిసి అయితే 1 year వరకు ఎవరు వాష్ చేయరు, ఈవెన్ దో వీ యూజ్ డైలీ ఆల్సో. సో ఎప్పుడో వాష్ చేసుకోవాలి అని అనిపించినప్పుడు దెన్ వీ లుక్ ఓవర్ ఫర్ ద షూ లాండ్రర్. సో షూ లాండ్రర్స్ అన్ని సెపరేట్గా ఉండరు. సో ఈ డ్రై క్లీనింగ్ చేసే దాంట్లోనే చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది తీసుకుంటారు, తీసుకోరు. బట్ వాట్ వీ డూ ఈస్ వీ డూ ఇట్. We do షూ లాండ్రీ ఆల్సో. తీసుకుంటే మీరు అడిషనల్ ఆల్ దీస్ సర్వీసెస్ అండి. మీరు చూస్తే హైదరాబాద్లో ఇట్స్ లైక్
ఏదైనా చూడండి, యూ డోంట్ హ్యావ్ దీస్ మెనీ సర్వీసెస్ ఎనీ లాండ్రర్స్ అండ్ డ్రై క్లీనింగ్ షాప్స్. సో వీ ప్రొవైడ్ దెమ్. లెదర్ దగ్గర నుంచి, లెదర్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ ఇట్ షుడ్ బి ట్రీటెడ్ ఇన్ అ వెరీ సెపరేట్ వే. సో వాటర్ తగిలిందా ఇంకా లెదర్ అది ₹1,00,000 అయినా కూడా మనకి యూ కాంట్ యూజ్ ఇట్. సో దానికంటూ సెపరేట్ కెమికల్ ఉంటుంది. ఆ సెపరేట్ కెమికల్ విల్ బి వెరీ ఎక్స్పెన్సివ్. సో ఆ కెమికల్స్లో మేము ట్రీట్ చేసి వి గివ్ దెమ్ అనమాట. సో లెదర్ ఒకటి, స్వేడ్ ఒకటి, సో కార్పెట్స్ కూడా. సో కార్పెట్స్ ఆల్సో ఆర్ లిటిల్ లైక్ వెరీ ఎక్స్పెన్సివ్ కార్పెట్స్ ఉంటాయి. ఆ కార్పెట్ క్లీనింగ్ కూడా. స్వేడ్ అంటే ఇట్స్ అనదర్ ఫార్మ్ ఆఫ్ లైక్ లెదర్ ఇప్పుడు ఎట్లాగో స్వేడ్ కూడా అదో ఇంకొక ఫ్యాబ్రిక్ అనమాట. క్లీన్ చేస్తారు. యా, ఎవ్రీథింగ్. యూజువల్గా జాకెట్స్కి వాడతారు స్వేడ్. షూస్ కూడా ఉంటాయి, లెదర్ షూస్, స్వేడ్ షూస్. అండ్ కమింగ్ లైక్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, విమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇట్స్ లైక్ విమెన్ సపోర్ట్ చేస్తే చాలండి. దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ విత్ అస్. దట్ ఈస్ నోవేర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ అస్. సో ఆ విమెన్ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఒక సమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫ్యామిలీలో, ఇట్స్ లైక్ లైఫ్లో జరిగిన డిస్టర్బెన్సెస్లో సపోజ్ ఒక డివోర్స్, ఇట్స్ లైక్ షీ డోంట్ వాంట్ టు కంటిన్యూ దట్ మ్యారైటల్ లైఫ్. సో ఇష్టం లేక ఆదరించే పేరెంట్స్ ఉన్నారా ఇప్పటికీ మన దగ్గర? పేరెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎ ఫ్యూ, కొంచెం టైం వరకే. ఓకే, ఎక్కడ వరకు కన్విన్స్ చేసి మళ్ళీ తిరిగి పంపించే అంతవరకే ఉంటున్నారు. బట్ అది కరెక్ట్ కాదు కదా. ఒక ఇట్స్ లైక్ విమెన్ ఇట్స్ లైక్ లేదు కాదు అన్నప్పుడు దట్ నో హ్యాస్ టు బి యాక్సెప్ట్. ఇనీషియల్గా మదర్ దగ్గర నుంచే మనం యాక్సెప్టెన్స్ తీసుకోవాలి. అమ్మ నాకు ఇలా ప్రాబ్లం వస్తుంది, ఉండలేకపోతున్నాం అన్నప్పుడు తల్లిగా ఇట్స్ లైక్ మదర్ హ్యాస్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఏంటి, వాట్ ఈస్ దట్ అనేది మనం కూర్చొని మాట్లాడుకోవాలి. అదే లేకుండా ఇట్స్ లైక్ యూ హ్యావ్ టేకెన్ యువర్ ఓన్ డెసిషన్, మీ డెసిషన్ నువ్వు తీసుకున్నావు, నీ చావు నువ్వు చావు అని అంటే ఇట్స్ లైక్ వేర్ డస్ దట్ విమెన్ ఆర్ లేడీ కెన్ బి. ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేనప్పుడు వేర్ డస్ షీ హ్యాస్ ద సపోర్ట్. బయటకు వెళ్తే డివోర్స్ తీసుకున్న ఒక ఆడ మనిషిని ఎట్లా ట్రీట్ చేస్తాము? ఇట్స్ లైక్ విమెన్ ఆల్సో కాంట్ అండర్స్టాండ్. వీ ట్రీట్ హర్ ఇన్ అ వెరీ లోవర్ వే. సో అది ఆ చేంజ్ ఆఫ్ మైండ్ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయాలి, ఇంట్లో వాళ్ళే సపోర్ట్ చేయాలి. ఈ సపోర్ట్ లేనప్పుడు ఏమవుతుంది అంటే ఒక స్త్రీ బయటికి వెళ్ళినప్పుడు షీఈస్ ఫేసింగ్, ఇంట్లో కన్నా బయట ఇంకా రాబందులు ఉన్నారు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ తట్టుకోలేని ఆడ మనిషి బయటకు వెళ్ళి ఎలా తట్టుకుంటుంది? అవ్వదు కదా. అవ్వనప్పుడు వాట్ ఈస్ హర్ ఓన్లీ సొల్యూషన్? షీ హ్యాస్ సూసైడ్ చేసుకోవడం తప్పించి ఏమీ ఉండట్లేదు. సో నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అని అంటే వీ షుడ్ గైడ్ చిల్డ్రన్ రైట్ ఫ్రమ్ దేర్ చైల్డ్హుడ్ అండి. ఆడపిల్లల్ని మరీ ముఖ్యంగా, ఆడపిల్లలు ఎదుగుతారులే, వాళ్ళు నేర్చుకుంటారులే అనేది ఉండదు. ఎవ్రీ డే యూ హ్యావ్ టు టాక్ విత్ యువర్ గర్ల్ చైల్డ్. మనకి స్కూల్లో కూడా పుస్తకాల్లో ఉన్నది నేర్పిస్తున్నారు. పుస్తకాల్లో ఉన్నది ఈరోజు కాకపోతే రేపైనా పుస్తకం అలానే ఉంటుంది, నువ్వు నేర్చుకోవచ్చు. బట్ నువ్వు స్కూల్లో ఉన్న ఈ 1 hour లేకపోతే ఆ ఉన్న 5-10 minutesలో ఆ జరిగిన వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ దట్ వోంట్ బి రిపీటెడ్ కదా. సో టీచ్ చిల్డ్రన్, పిల్లలకి మనకి బుక్స్లో ఉన్న దానికల్లా లైఫ్లో ఎలా ఎదగాలి, ఎప్పుడు బెడ్ ఆఫ్ రోజెస్ అనేది ఉండదు మనకి. ఎప్పుడు కష్టం వచ్చినా ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎవరితో షేర్ చేసుకోవాలి, ఎవరితో మాట్లాడుకోవాలి. సో ఆ ఫ్లెక్సిబిలిటీ మనం పిల్లలకి క్రియేట్ చేయాలి. ఇప్పుడు అందరూ అడ్వాన్స్ స్టేజ్, పిల్లలు అక్కడికి వెళ్ళి చదువుకోవాలి, ఇక్కడికి వెళ్ళి చదువుకోవాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి. పేరెంట్స్కి దే హ్యావ్ దేర్ ఓన్ నార్మ్స్, పిల్లలకి దే హ్యావ్ దేర్ ఓన్ థింగ్. ఓకే, మై లైఫ్ షుడ్ బి దిస్, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఎవరి వాళ్ళకి క్లారిటీ ఉంది. బట్ ద థింగ్ ఈజ్ అండర్ గ్రౌండ్ ఫ్యాక్ట్ అనేది మర్చిపోతున్నాం మనం. పిల్లలందరూ ఎక్కడో సెటిల్ అయిపోయి ఉంటారు, పేరెంట్స్ ఆర్ అలోన్ హియర్. సో వేర్ ఈస్ దేర్? అక్కడ వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఆ ఏజ్లో కావాల్సింది ఏంటి? మనం కష్టపడి పెంచిన పిల్లలు మనకు తోడుగా ఉండాలి అని. ఇవన్నీ లేకే కదండి ఎన్ని అనాథాశ్రమాలు వస్తున్నాయి, ఎన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ వస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఏది ఫోర్బిడెన్ చైల్డ్ గురించో లేకపోతే ఈ పెద్దవాళ్ళ అనాథాశ్రమం ఇవన్నీ కలిపి ఒక దగ్గర పెట్టాలి, అప్పుడు వాళ్ళందరూ కలిసి ఉంటారు. వై ఆల్ దట్? నీ పేరెంట్స్ దగ్గర నువ్వు ఉంటే ఇవన్నీ అక్కర్లేదు కదా. అవన్నీ కలిపి ఒక దగ్గర పెట్టడం అన్నీ మనం సజెస్ట్ చేసినప్పుడు మనం ఎవరి దగ్గర ఉంటే అది బాగుంటుంది. సో ఫైనల్గా ఏంటి అని అంటే ఇట్స్ లైక్ విమెన్ హ్యాస్ టు బీ సపోర్టెడ్ బై విమెన్ ఇట్ సెల్ఫ్. సో ఆడవాళ్ళే గౌరవించాలి, వాళ్ళు ఏది చేసినా కూడా యాక్సెప్ట్ చేయాలి, ఆ సపోర్ట్ అనేది ఇవ్వాలి.
సో ఇన్ దిస్ మేలిజం వరల్డ్లో ఫెమినిజం కూడా కొంచెం ఆస్కారం ఇవ్వాలి. ఇప్పుడు మనం చిన్నప్పుడు మనకి బాగా తెలిసిన పొలిటికల్ లీడర్ ఎవరంటే, అంటే యాజ్ అ విమెన్ పొలిటికల్ లీడర్ మన ఇందిరాగాంధీ. మన చిన్నప్పటి నుంచి ఇందిరాగాంధీ, ఇప్పటికీ ఇందిరాగాంధీ అని నేను చెప్తాం. మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఇందిరాగాంధీయే చెప్పాలి, బికాస్ వీ డోంట్ హ్యావ్. సో అలాంటి అంత పొలిటికల్ విమెన్ పవర్ వస్తేనే కానీ ఏమైనా ఆడవాళ్ళకి కొంచెం సెక్యూరిటీ అనను కానీ ఆ కాన్ఫిడెన్స్ అనేది ప్రతి మహిళలో వస్తుంది అని. అంటే ఎప్పుడు వీ షుడెంట్ ఫర్గెట్ ద రూట్స్ అనమాట, మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది. సో ఐ వుడ్ మీన్స్ లైక్ టుడే నేను ఈ స్టేజ్లో ఉన్నాను అని అంటే ఇట్స్ కంప్లీట్ సపోర్ట్ ఆఫ్ మై ఫ్రెండ్ గీత. సో షీఈస్ ద పర్సన్ హూ అంటే ఈ ఐడియాస్ కానీ షీఈస్ ద వన్ హూ బీ అట్ బ్యాక్ ఆఫ్ అస్. అండ్ మా అందరితోటి ఈ వర్క్స్ అన్ని చేయించడం టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కానీ బిజినెస్ గ్రోత్లో కానీ. సో షీఈస్ ద పర్సన్ మోస్ట్ టు బీ అప్రిషియేటెడ్ ఫ్రమ్ మై ఎండ్ అండ్ ఐ సిన్సియర్లీ థ్యాంక్స్ ఫర్ హర్. లేడీస్ సపోర్ట్ చేయాలని చెప్పినారు. అదేనండి, సక్సెస్ఫుల్గా మీ లైఫ్ ఇదో చూస్తున్నాం. లక్కీలీ మనం ఇంతకుముందు ఎడ్యుకేషన్ ఉంటేనే జాబ్స్ అని అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు థ్యాంక్ఫుల్గా ఇప్పుడు సొంతంగా బిజినెస్ పెట్టుకొని కూడా మనం అదే అండి ఎడ్యుకేషన్కి ఇప్పుడు చాలా మంది ఉన్నారు, మనం చదివిన చదువుకి మనం చేసే ఉద్యోగానికి సంబంధం లేకుండా చేస్తున్నారు. ఈ రెండిట్లకి కనెక్షన్ ఏంటి అంటే ఓన్లీ మనీ. ఈ రెండిట్లకి సంబంధం లేకుండా చేసే పని. సో ఇట్లా ఎడ్యుకేషన్ చదువు లేకపోయినా కూడా మనకంటూ ఉన్న ఏదైతే ఉందో ఆ కొద్దో గొప్ప నాలెడ్జ్ తోటే మనం స్టార్ట్ చేసే బిజినెసెస్ కూడా ఉంటాయి, చాలా ఉన్నాయి. సో వీ కెన్ ఫైండ్ దట్ వే. ఇదివరకు డబ్బు సంపాదించాలి అంటే చదువే ఉండాలి అని అన్నారు. సో ఆ ఎడ్యుకేషన్ అనేది ఆ డిగ్రీస్ అనేది ఓన్లీ ఫర్ యువర్ పేపర్ వర్క్. సో నథింగ్ ఎడ్యుకేషన్ ఇట్ షుడ్ బి యాడెడ్ థింగ్ మనకి, అంతే తప్పించి సో చదువు లేని వాళ్ళు దేనికి పనికిరారు అనేది మాత్రం లేదు. లాండ్రీ స్పా స్టార్ట్ చేసి ఎంత కాలం అయింది మేడం? 7 years అండి. 7 years. ఎంతగా ఎక్స్పాండ్ అయ్యాం? ఎన్ని ఫ్రాంచైజీస్ ఉన్నాయి ఇప్పటివరకు? సో ప్రెసెంట్ హైదరాబాద్లో 3 stores ఉన్నాయి, విజయవాడలో వచ్చేసి 1 ఉంది, అండ్ వీఆర్ ప్లానింగ్ వైజాగ్లో రాజమండ్రిలో కూడా ఇట్స్ లైక్ ఆన్ వే ఉన్నాయి అన్నమాట. సో ఈ ఫ్రాంచైజీ కూడా ఎట్లా తీసుకోవాలి అని అంటే ఇనీషియల్గా ఫస్ట్ ఆ లొకేషన్ మనం ఇప్పుడు ఎవరైనా కాల్ చేసి మేడం ఫ్రాంచైజీ కావాలి వీఆర్ అంటే ఇట్స్ లైక్ మాకు చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది, వీ కెన్ పుట్ 100% ఆఫ్ అవర్ ఎఫర్ట్స్ అంటే కనుక. సో ఫస్ట్ థింగ్ ఇప్పుడు వాళ్ళు ఏ ప్లేస్లో అయితే ఫ్రాంచైజీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఏ ప్లేస్లో అయితే వాళ్ళు స్టోర్ పెట్టాలనుకుంటున్నారో ఆ లొకేషన్ ఒకటి చూసుకుంటాం అనమాట. సో ఆ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, సో దే హ్యావ్ అ పిన్ కోడ్, ఆ పిన్ కోడ్ని బట్టి వి చెక్ ఇన్ జస్ట్ డైల్ అనమాట. జస్ట్ డైల్లో అక్కడ ఇప్పటి వరకు అంటే ఇప్పుడు వరకు ఏవో ఉండుంటాయి, ఎక్కడ డ్రై క్లీనర్స్ లేకుండా లేరు, ఆల్ ఇన్ లైక్ ట్రెడిషనల్ డ్రై క్లీనర్స్. సో ఆ డ్రై క్లీనర్స్ ఉన్న దగ్గర అక్కడ రేటింగ్ ఎలా ఉంది, వాళ్ళ ప్రైజింగ్ ఎంత ఉంది. సో ఆబ్వియస్గా కంపేర్ చేసుకుంటే మన ప్రైజింగ్ హయ్యరే ఉంటుంది. ద రీజన్ ఇస్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్ హియర్. మనం వాడే కెమికల్ దగ్గర నుంచి ప్యాకింగ్ అయ్యి వెళ్ళేంత వరకు ఇట్స్ లైక్ వీ యూజ్ ది బెస్ట్ క్వాలిటీ అనమాట. సో దట్ మ్యాటర్స్ ఫర్ ఆ ప్రైజింగ్ టు బి లిటర్ హయ్యర్ కంపేర్ టు ద రెగ్యులర్ డ్రై క్లీనర్స్. సో ఆ లొకేషన్ చూసుకుని ఆ లొకేషన్ని జస్ట్ డైల్ వాళ్ళకి మేము ఇన్ఫామ్ చేసి ఆ లొకేషన్లో ఇప్పటి వరకు ఎంతమంది డ్రై క్లీనింగ్ కోసం సర్చ్ చేశారు గూగుల్లో అంటే మనకు ఒక కౌంట్ వస్తుంది. ఒక కౌంట్ వచ్చి ఆ కౌంట్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం, ఓకే ఇక్కడ ఎక్కువ సర్చెస్ ఉన్నాయి, సో ఇక్కడ అవసరం ఉంది. సో అలాంటి ఏరియాస్లో దెన్ వీల్ ఆస్ దెమ్ టు స్టార్ట్ ఎ షాప్ అనమాట. ఒక పిన్ కోడ్లో తీసుకున్నాం అనుకోండి ఫ్రాంచైజ్, మరి ఎంత రేడియస్లో ఇలా ఇవ్వకూడదు అని ఉంటుందా, లేకపోతే అరౌండ్ ఇట్స్ లైక్ 5 to 10 kilometers ఇంకో ఫ్రాంచైజీకి ఇవ్వడానికి అయితే ఉండదు. అండ్ లైక్ ఆ టర్మ్స్ అనేవి ఫ్రాంచైజీ మీన్స్ లైక్ వెన్ వీ హ్యావ్ ఫ్రాంచైజీ టర్మ్స్ ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్లో అది మెన్షన్ ఉంటుంది. అరౌండ్ 5 to I think it's like 10. ఇట్ డిపెండ్స్ అగైన్. ఇప్పుడు సపోజ్ ఒక స్టోర్ కొత్తపేటలో ఉందండి, ఒక స్టోర్ గట్కేసర్లో ఉంది, మోస్ట్లీ ఆ రెండిట్లకి డిఫరెన్స్ ఇట్ విల్ బి అరౌండ్ లైక్ 10 to 15 మధ్యలోనే ఉంటుంది. సో అట్ దట్ టైం గట్కేసర్కి ఇవ్వచ్చు,
కొత్తపేటలో కూడా పెట్టుకోవచ్చు. సో ఈ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు, ఇక్కడ బిజినెస్ అక్కడికి వెళ్ళిపోద్ది అనేది ఆ క్లాషెస్ రాకుండా వి మేనేజ్ అనమాట. సో అరౌండ్ ఆ రేడియస్ వరకు అక్కడికి ఆ స్టోర్కే వెళ్ళాలి. ఒకవేళ బై మిస్టేక్ ఇప్పుడు మీరు అటు నుంచి వస్తున్నారు, మేడం నేను ఆన్ ద వే అటు రావట్లేదు, ఇక్కడ డ్రాప్ చేసేస్తాను అంటే దట్ ఆర్డర్ విల్ బీ టు ద కన్సర్న్డ్ వాళ్ళకే వెళ్తుంది. ఇట్ డజంట్ ఇక్కడ నా దగ్గర డ్రాప్ చేశారు కాబట్టి ఇట్ డజంట్ కమ్ అండ్ బీ ఇన్ శ్రీనగర్ కాలనీ స్టోర్ ఆర్ సంథింగ్. సో ఏరియా వాళ్ళ స్టోర్ బిల్లింగ్ అక్కడికే వెళ్తుంది. మీకు ఆన్ ద వేలో ఉంది కాబట్టి దే డ్రాప్ ఇట్. దట్స్ అయితే ఇప్పుడు ఒక ఫ్రాంచైజ్ స్టార్ట్ చేసిన తర్వాత సుమారుగా ఎంత రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం ఇనీషియల్గా అంటే అదే చెప్పాను. సో ఈ బిజినెస్లో అయితే మనకి ద నెక్స్ట్ డే మనం షాప్ ఓపెన్ చేసిన మార్నింగ్ నుంచే మనకి సేల్ వచ్చేయాలనేది మాత్రం ఉండదు. సో ఇట్ టేక్స్ టైమ్. సో యూజువల్గా టైం వచ్చేసి మనకి మ్యాక్సిమం 6 to 8 months మీన్స్ లైక్ ఎంత సేల్ రావచ్చు అని అంటే కనుక 6 to 8 months లోపు యూ విల్ గెట్ లైక్ 60,000 to 70,000 సేల్ ఉంటుంది. ఓన్లీ సేల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో ఆ సేల్లో మనం ఎక్స్పెన్సెస్ తీసేసుకుని మిగిలింది ఏదైతే ఉంటుందో సో 20,000-30,000 అట్లా గ్రాడ్యువల్గా వీ కెన్ సీ ద గ్రోత్ అనమాట. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ అదర్ లాండ్రర్స్ అండ్ డ్రై క్లీనర్స్ అండ్ మేము అని అంటే కనుక వీ హ్యావ్ ఇట్స్ లైక్ ఒక గ్రూప్ ఉందన్నమాట, ఈ లాండ్రర్స్ అండ్ డ్రై క్లీనర్, తెలంగాణ లాండ్రర్స్ అండ్ డ్రై క్లీనర్స్. ఒక 1-2 times వెళ్ళాను నేను అక్కడ. మీన్స్ లైక్ దే కాల్ మీ. సో ఐ కుడ్ సీ ఓన్లీ మై సెల్ఫ్ ఓవర్ దేర్. సో ఆల్ ఆర్ మెన్ అండ్ ఆల్ ఆర్ ఇన్ టు దిస్ బిజినెస్ ఓన్లీ. సో దెన్ ఎక్కువ ఉన్నారు ఈ బిజినెస్లో. ఈ బిజినెస్లో టు బి మోస్ట్లీ ఇట్ ఈస్ రన్ బై మెన్ ఓన్లీ. సో విమెన్ ఈ బిజినెస్లో ఉన్నది నాకు తెలిసి అయితే ఐ థింక్ ఐఎమ్ ద వన్. ఇఫ్ ఉన్నా కూడా ఇట్స్ లైక్ అగైన్ సంథింగ్ లైక్ ఓల్డ్ ట్రెడిషన్ మెథడ్లో అనుకున్నాం కదా, రెగ్యులర్ డ్రై క్లీనర్స్ దాంట్లో ఉన్నారనుకుంటా. సో దెన్ ఐ థాట్ లైక్ ఓకే, సో వాట్ ఎవర్ వీ డూ ఇట్ షుడ్ బి డిఫరెంట్ కంపేర్డ్ టు ద అదర్స్. అదే చెప్పాను, సర్వీసెస్ దగ్గరే ఐ స్టార్టెడ్ మై డిఫరెన్షియేషన్. సో అక్కడ ఎక్కడ ఉండదు. సో కాల్డ్ ఫ్యాబ్రిక్ కేర్ ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ లైక్ 20 years ఉన్నాయి. 20 years బ్యాక్ ఇట్ వాజ్ స్టార్టెడ్. ఓకే, సో అది టు బి నోన్ డ్రై క్లీనర్స్. సో అక్కడే మనకి ఇన్ని సర్వీసెస్ అక్కడే అంటే ఐఎమ్ నాట్ టెల్లింగ్ లైక్ వీఆర్ గ్రేట్. ద థింగ్ ఇస్ వై laundryspa అనేది అంటే వీ హ్యావ్ దీస్ మెనీ సర్వీసెస్ ప్రొవైడెడ్ విత్ అస్. సో వేరెవర్ ఇప్పుడు కస్టమర్ అట్లానే వస్తారు, మేడం మా ప్రాసెసింగ్ చెప్తున్నాను మీకు. కస్టమర్ బట్టలు తీసుకురా కానీ వి చెక్ ఇట్ అనమాట. ఎక్కడైనా డ్యామేజెస్ ఉన్నా కూడా, ఎక్కడైనా స్టెయిన్స్ ఉన్నా కూడా ఇమీడియట్లీ వి షేర్ పిక్స్ టు కస్టమర్. సో అంత వాట్సాప్లోనే నడుస్తుంది, మాటల్లో కన్నా వాట్సాప్లో కమ్యూనికేట్, బికాస్ దట్ వుడ్ బీ ఫర్ అ ఫ్యూచర్ రిఫరెన్స్ కూడా. సో కమ్యూనికేషన్ అంత పర్ఫెక్ట్గా చూసుకుంటాం. ఎందుకనంటే ఇట్స్ లైక్ ఇప్పుడు మనం ఇక్కడ జస్ట్ నెగ్లెక్ట్ చేసామనుకోండి, వీ హ్యావ్ టు పే సమ్ టైమ్ ఆర్ ది అదర్ ఫర్ దట్ నెగ్లిజెన్స్. సో అది అవాయిడ్ చేయాలి అని అంటే కొంచెం ఇక్కడ మనం యాక్టివ్గా కస్టమర్ ఇవ్వగానే వి టేక్ అ పిక్స్, డ్యామేజెస్ ఉంటే వాళ్ళకి షేర్ చేసి ఆ డ్యామేజెస్ని ఏమైనా చేయొచ్చా అని వాళ్ళే అడుగుతారు మనల్ని. సో చిన్న హోల్, యూజువల్గా ఆడవాళ్ళ శారీస్ అంటే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అగరబత్తి అవి చాలా పెద్దగా పడిపోద్ది ఆ హోల్. సో దాన్ని మనం టైలర్కి ఇచ్చి కుట్టమని చెప్పలేము. సో దానికి డార్నింగ్ ప్రాసెస్ అని అది కూడా ఉంటుంది మా దగ్గర. సో డార్నింగ్ చేసి ఇదంతా అవుట్ సోర్సింగే, బట్ ఐ ప్రొవైడ్ కస్టమర్. వాళ్ళు ఆ డార్నింగ్ చేసే వాళ్ళు ఎక్కడో వాళ్ళు వెతుక్కోవాలి. నా దగ్గర ఉన్నాయి అని అంటే ఐ గివ్ అవుట్ సోర్స్ అండ్ ఐ గెట్ ద వర్క్ డన్. ఐ కాల్ ద డార్నింగ్ పర్సన్ టు కమ్ టు మై ప్లేస్. నా కళ్ళ ముందు చేస్తే ఐ ఫీల్ సాటిస్ఫైడ్. దెన్ ఐ ఫీల్ లైక్ ఓకే, వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ లైక్ అ బిట్ ఎథికల్. సో వాళ్ళ అంత టైం ఉండని వాళ్ళకి నా ఇప్పుడు ఇది మా దగ్గర అవ్వదు, మీరు అక్కడ వెళ్ళి చేయించుకోండి, నేను ఆ సజెషన్స్ ఇవ్వడం కన్నా అదేదో ఐ గెట్ ఇట్ డన్ అండ్ ఐ ఛార్జ్ ఫర్ దట్. సో ఇట్లాంటివి. సో దిస్ ఏమంటారంటే ఐ డోంట్ సే ఓవర్ కమ్యూనికేషన్ విత్ ద కస్టమర్, మేకింగ్ ద కస్టమర్ టు నో ద ఫ్యాక్ట్స్ అనేది వీ డూ మోర్ at our place. So that is the main difference we could find out. And the chemicals or detergents మనం ఏమైతే వాడతామో it depends on మనకి మన తగ్గట్టు. ఇట్స్ లైక్ నేను ఎక్కడ ఒక చోట నేను అలవాటు అయిపోయాను కొన్ని కెమికల్స్కి. సో ఐ టెన్ టు గెట్ ఫ్రమ్ దెమ్ ఇట్ సెల్ఫ్. సో యూజువల్గా మేము ఎక్కువగా వాడేది బ్లూ క్లీన్ సొల్యూషన్స్ అని ఉంటుంది. ఇట్స్ లైక్ లాంగ్ టైమ్ ఇట్ ఇస్. సో వాళ్ళు కూడా ఇదే లాండ్రీ డ్రై క్లీనింగ్లోనే ఉన్నారు అండ్ దే ఇంటూ ప్రొడక్షన్ ఆఫ్ కెమికల్స్ ఆల్సో. అండ్ మై ల్యాబ్ అని ఇప్పుడు వచ్చింది. సో
ఆల్ దీస్ సెట్స్ కెమికల్స్ వాడతాము, జర్మన్వి. ఓకే. సో ఇవన్నీ, సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అనమాట. సో ఐ చూస్ కెమికల్స్ ఆల్సో. సో ఎలా ఉంటాయి, ఎంత హార్మ్ క్రియేట్ చేయకుండా, సో అవన్నీ టెస్ట్ చేసే మేము ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటాం. సో ఈవెన్ దట్ ఆల్సో మేక్ డిఫరెన్స్ మేబీ. చాలామంది అడుగుతారు, మేడం వాషింగ్ మెషిన్లోకి ఒక మంచి డిటర్జెంట్ సజెస్ట్ చేయండి, రిన్నా, ఏరియలా అని అడుగుతారు. సో ఐ కాంట్ జడ్జ్, అది రిన్ వాడండి, ఏరియల్ వాడండి అని నేను చెప్పను. ఐ సింప్లీ సే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దట్. అంటే నేనేదో వాళ్ళు నాకు ఇస్తే నాకు బిజినెస్ వచ్చింది అని కాదు, నాకు తెలియదు ఆ విషయం. ఏది బాగుంటుంది అనేది నేను జడ్జ్ చేయలేను. అదే నా దగ్గర అది ఏది బాగుంటుంది అని ఇద్దరిలో ఏదన్నా, ఇప్పుడు నేను తీసుకునే 2 కెమికల్స్లో 3 కెమికల్స్లో సజెస్ట్ అడుగుతారా, చెప్తాను ఇదైతే ఈ ప్రోడక్ట్ ఇట్లా ఉంటుంది, ఇది వైట్స్కి బాగుంటుంది, కొన్ని కెమికల్స్, కొన్ని కలర్డ్ వాటికి బాగా షైనింగ్ వస్తాయి, సారీస్కి పాలిషింగ్కి ఈ డిటర్జెంట్ అయితే బాగుంటుంది. సో నా దగ్గర ఉండే వాటికి ఐ కెన్ సజెస్ట్ యూ. బట్ మీరు వాడేది నన్ను సజెస్ట్ చేయమంటే మాత్రం అవ్వదు. బికాజ్ అవి కూడా ఇట్స్ లైక్ అగైన్ యూజింగ్ హార్డర్ కెమికల్స్ ఉంటాయండి. సో దట్ కెమికల్ మే డ్యామేజ్ యువర్ ఫ్యాబ్రిక్. రీసెంట్గా మాకు వస్తాయి ఇవన్నీ, ఏదో రిన్ గ్రాన్యూల్స్ ఉంటాయి కదా పౌడర్లో, డిటర్జెంట్లో, సమ్ బ్లూ కలర్డ్ అవన్నీ, అవి ఫ్యాబ్రిక్కి అతుక్కుపోయింది అనమాట. ఆ కలర్ ఫామ్ అయిపోయింది, బ్లూ కలరు, గ్రీన్ కలర్. ఏం చేయమంటారు అని వస్తారు. వీ క్యాన్, అలాంటి టైంలో వాళ్ళని సజెస్ట్ చేయడానికి కూడా ఏముండదు. ఓకే, లెట్ us గివ్ అ ట్రై అని చెప్పే తీసుకుంటాము. అండ్ ఇంకా చాలా మేధావులు కూడా ఉంటారు, ట్రైయే కదా చేస్తున్నారు, వై షుడ్ వి పే అనే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ ఎవ్రీవేర్ వీ హ్యావ్ అ సర్టెన్ ఇష్యూ డిస్కస్ చేయాలి. ఇలాంటి డిస్కషన్స్ అవ్వడానికి కొంతమంది కస్టమర్కి ఎంత బాగా చేసినా కూడా వీ కాన్ సాటిస్ఫై ఫ్యూ కస్టమర్స్. సో సాధ్యమైనంత వరకు వాళ్ళని కన్విన్స్ చేయడానికే చూస్తాము. ఓకే మీకు నచ్చలేదా, మళ్ళీ చేసిస్తాము టు సాటిస్ఫై దెమ్. సో అలా చేస్తాం. ఇంకా అది కూడా వాళ్ళకి అవ్వట్లేదు, దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ అంటే ఇక ఓకే, వి స్టాప్ బాదరింగ్ దట్ కస్టమర్. అండ్ వీ డోంట్ కాల్ కస్టమర్స్ అండ్ ఆస్క్ అండి, టు బీ టచ్ వుడ్ అది. వీ డోంట్ కాల్ దెమ్ అండ్ ఆస్క్ ఉన్నాయా, డ్రై క్లీనింగ్కి పంపించాలా, పికప్ పెట్టమంటారు, వీ నెవర్ డూ దట్. సో ఓన్లీ మాకేంటి అంటే ఐఎమ్ గివింగ్ అ ప్రాంప్ట్ సర్వీస్, అండ్ దట్స్ ద రీజన్ వై కస్టమర్ ఈస్ కాలింగ్ మీ అండ్ ఆస్కింగ్ మీ టు పిక్ మై లాండ్రీ, అంతే. సో ఐ మెయింటైన్ దట్ అనమాట. ఆ సర్వీస్ అనేది ఎక్కడ తగ్గకుండా చూసుకుంటాము. మెయిన్ అసలు దీనికి కావాల్సింది మెయిన్ సర్వీస్, అండ్ షార్ట్ టైంలో కావాలి మనకి. యూజువల్గా ఎక్కడ చూసిన డ్రై క్లీనర్స్ ఎవరైనా కూడా దే టేక్ అట్లీస్ట్ మ్యాక్సిమం 4 to 5 days, మ్యాక్సిమం 4 to 5 days. బట్ మా దగ్గర ఏదైనా 3 days. ఒకవేళ ఎప్పుడైనా టెక్నికల్ ఇష్యూ వచ్చి ఏమైనా డిలే అవుతుంది, అలా అవుతాయి తప్పించి, అదర్వైజ్ టర్న్ ఓవర్ టైం విడ్ బి 3 days. ఇంకా అంతకన్నా ఇంకా ఎర్లీగా కావాలన్నా, మార్నింగ్ ఇచ్చి ఈవినింగ్ కావాలన్నా కూడా, సో దాన్ని ఎక్స్ప్రెస్ సర్వీస్ అంటాం అనమాట. సో అలాంటి సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఎక్స్ప్రెస్ సర్వీస్ కూడా ఉంది, అండ్ ఇట్ విల్ బి లిటిల్ ఎక్స్ట్రా ఛార్జెస్ అప్లికబుల్ అవుతాయి. సో ద సేమ్ ప్రైజింగ్కి అయితే రాదనమాట. బికాస్ ఐ హ్యావ్ టు కీప్, ఆ రోజుకి అలాట్ అయిన వర్క్ అంతా సైడ్ పెట్టేసి మీ అర్జెంట్ వర్క్ ఆర్డరే చేసుకోవాలి కాబట్టి, సో లిటిల్ ఎక్స్ట్రా ఫర్ దాట్. ఐ హ్యావ్ టు చెక్ ఆ రోజు పలానా డ్రై క్లీనింగ్ పర్సన్ అవైలబుల్ ఉన్నాడా లేదా, అంటే వీక్ ఆఫ్స్కి వెళ్ళినా కూడా. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నీ చెక్ చేసుకుని ఎక్స్ప్రెస్ ఆర్డర్స్ తీసుకోవాలన్నమాట. స్టోర్స్లో అయినా కూడా దే హ్యావ్ టు చెక్ విత్ ద వర్క్షాప్ టీమ్. సో ఉన్నారా, అవైలబుల్ ఉందా, అవుతుందా అంటేనే వి చార్జ్. అదర్వైజ్ తీసేసుకుని కాల్ చేసి అవ్వట్లేదు రేపు అవుతుంది అనేది, సో వెన్ వీ ఎష్యూర్ దట్ ఇస్తాము అంటేనే మేము తీసుకుంటాం, అదర్వైజ్ అవ్వదు అనే చెప్పేస్తాం. ఇఫ్ కస్టమర్ ఈజ్ ఓకే, ఒక డే అటు ఇటు అయినా కూడా ఇస్తారనమాట. అండ్ మోర్ ఓవర్ ఈ టైం పీరియడ్ అనేది మా దగ్గర కొంచెం స్ట్రిక్ట్గా ఫాలో అవుతాము. సో దట్ ఇట్ హ్యాస్ టు బి డన్. వి ప్రామిస్డ్. ఇప్పుడు మీ బట్టలు నా దగ్గర ఉన్నాయంటే ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. అది ప్రాసెస్ చేసి మీకు ఇచ్చేసాను అనుకోండి, దెర్ ఇస్ నో వరీ ఫర్ మీ టు థింక్ మోర్ అబౌట్ దట్. నచ్చిందా నచ్చలేదా అనేది సెకండరీ. మీకు నచ్చితే సెకండ్ టైం మీరు వస్తారు, నచ్చలేదు అనుకోండి యూ డోంట్ టర్న్ అప్. ఇంకా పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇస్తారా మేడం, ఇట్లా స్టార్ట్ చేసి మనీ అట్లాంటివి ఏమన్నా? అవన్నీ బిల్లోనే హూ ఎవర్ ఈజ్ పికింగ్ అప్ ఎట్ స్టోర్స్ అండి, స్టోర్లో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మెన్షన్ చేస్తారు, పలానా షర్ట్కి స్టార్చ్ అని, కాటన్స్కి స్టార్చ్ అని, లైట్ అని, హెవీ అని. సో ఆ ప్రికాషన్స్ అన్నీ బిల్లింగ్లో వచ్చేస్తాయి. సో దాన్ని బట్టి ఫాలో అయిపోతారు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే శాచెస్ కాకుండా ఇంట్లో మనం ట్రెడిషనల్గా
ఈ వడపట్టిన గంజిని వాడేవాళ్ళం, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది మేడం? టైం కన్జంప్షన్ అండి అదంతా. ఇనిషియల్గా హాని చేయడం అంటే ఏముండదు దాని ద్వారా? బట్టలకి హాని చేయడం అనేది ఏమీ ఉండదు ఆ పౌడర్ స్టార్చ్ వల్ల నాకు తెలిసినంత వరకు. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే ఇట్స్ లైక్ వెన్ వీఆర్ గ్రోయింగ్ అప్ ఎవ్రీథింగ్ వీ టూ షుడ్ లెర్న్ అ న్యూ థింగ్స్. సో ఇప్పుడు స్టార్చ్ అనేది కూడా మనకి లిక్విడ్ స్టార్చ్లో వచ్చేస్తుంది. బట్ మీకు బయట యాజ్ అ రెగ్యులర్ పర్సన్ మీకు బయట దొరికే స్టార్చ్ లిక్విడ్ అదేదైతే ఉందో దట్ ఈస్ నాట్ మచ్ కంపేర్ టు ద లిక్విడ్ స్టార్చ్ విచ్ వీ యూజ్ అనమాట. సో మా దగ్గర ఉండేది టెక్నికల్గా అవి ఎక్స్పెషలీ ఈ లాండ్రీ అండ్ డ్రై క్లీనర్స్కి తయారు చేసే ప్రోడక్ట్స్ అవి. సో అది మనము రెగ్యులర్ డొమెస్టిక్ యూస్కి యూస్ చేసేదానికి కంపేర్ చేయడానికి ఉండదు. మా దగ్గర ఏంటంటే లిక్విడ్ స్టార్చ్ ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. మీకు కావాలన్నా కూడా జస్ట్ నార్మల్ వాటర్లో ఎంత కావాలి 1 షర్ట్గా 2 షర్ట్గా 2 cups 3 cups యాడ్ చేసుకుని యూ కెన్ యూజ్ ఇట్ ఆఫ్, నాట్ ఏ ప్రాబ్లం. ఇది మెయిన్ ఫ్రాంచైజ్ కానీ మెయిన్ స్టోర్ కానీ లేకపోతే మీ వర్క్షాప్ ఎక్కడ ఉంది మేడం? మాదాపూర్లో ఉందండి. సో అది సెంట్రలైజ్డ్ వర్క్షాప్ అనమాట. అక్కడ ఒక స్టోర్ కూడా ఉంది. సో అన్నీ వేరెవర్ విజయవాడ నుంచి కానీ గట్కేసర్ నుంచి కానీ శ్రీనగర్ కాలనీ నుంచి కానీ అవన్నీ ఆ మాదాపూర్ వర్క్షాప్కే వచ్చి అక్కడ ప్రాసెసింగ్ నడుస్తుంది అనమాట. ఇంకా మీరు ఎక్కడైనా పర్టికులర్ ప్లేస్లో ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నారా? ఇట్స్ లైక్ హైదరాబాద్లో అయితే చాలా ప్రైమ్ ఏరియాస్ ఉన్నాయండి. సో ప్లానింగ్ ఫర్ దట్. యూజువల్గా అటు ప్రగతి నగర్ అటువైపు లేవు మా స్టోర్స్. సో అదొక మంచి ఏరియా. మంచి ఏరియా మీన్స్ లైక్ ఇట్స్ అ బిజినెస్ ఏరియా. ఇఫ్ సమ్ వన్ వాంట్ టు స్టార్ట్ అక్కడ కూడా స్టార్ట్ చేయొచ్చు, వర్కౌట్ అవుతుంది. ఇట్స్ లైక్ కస్టమర్ బేస్ ఉన్న ప్లేస్ అనమాట అదొకటి. అండ్ కూకట్పల్లి ఏరియా, ఈవెన్ దాట్ ఆల్సో ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ మెనీ కాంపిటీటర్స్ ఓవర్ దేర్. బట్ ఈవెన్ అక్కడ కాంపిటీటర్స్ ఎక్కువ ఉన్నారు అని అంటే there is a business over there. So when we comparison ki kuda it's like we don't say competitors also, the person who is in this business ante different untadi kada. So every service has its different. So adoka area undi. And next vachesi Banjara Hills okati, Banjara Hills or Jubilee Hills, ee areas aithe it's like personally I feel like I want my store to be one of my store to be over there. అదే కాలానుగుణంగా టెక్నాలజీ తగ్గట్టుగా అప్గ్రేడ్ అవ్వడమే తనను ఇతర ఫ్రాంచైజ్ నుంచి తనను ప్రత్యేకపరుస్తుందని ప్రతిభ గారు మనతో చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ ప్రతిభ గారు, పంచుకున్నందుకు. మీరు కూడా మీ బిజినెస్ని మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేయాలనుకుంటే ఈ క్రింద స్క్రోల్ అవుతున్న నంబర్ని సంప్రదించవచ్చు. ఇది ఈరోజు స్పెషల్ చిట్ చాట్. మరో ఎపిసోడ్లో మరో గెస్ట్ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.